మ్యామ్ మాకేమో పీసీఓఎస్ తెలుసు, ఇప్పుడు కొత్తగా పిఎంఓఎస్ అంటున్నారు, అదే మ్యామ్ రిలేటెడ్ టు సేమా? అన్నీ సేమే, కాకపోతే ఏంటి అంటే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనమాట. సో దీంట్లో ఏముంటుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు. మనం స్కానింగ్లో చూసినప్పుడు సో జనరల్గా ఓవరీస్లో ఎవ్రీ మంత్ ఒక 10 eggs ఉంటాయన్నమాట సెకండ్ డే స్కానింగ్ చేసుకున్నప్పుడు. సో పీసీఓడి ఉండే వాళ్ళకి 20 నుంచి 30 eggs వరకు ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో వీళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఓన్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ కూడా లేవు. స్కానింగ్లో మనం చూస్తే 10 eggs ఉండాల్సిన చోట 20 eggs ఉన్నాయి. ఓవరీ సైజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, స్ట్రోమా ఓవరీ లోపల టిష్యూ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, దీన్ని పీసీఓడి అని అంటాం అన్నమాట. సో పీసీఓఎస్ అంటే ఏంటి అంటే వీళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం వల్ల బాడీలో హార్మోన్ చేంజెస్ ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ ఉండేసరికి వీళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ కానివ్వండి, కొలెస్ట్రాల్ హై ఉండడం కానివ్వండి, లిపిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండకపోవడం కానివ్వండి, అండ్ ఆండ్రోజెన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి అనమాట, అంటే మేల్ హార్మోన్స్. సో అన్వాంటెడ్ హెయిర్ రావడం కానివ్వండి, హెయిర్ ఫాల్ ఎక్కువ, మెడ దగ్గర నల్లగా ఉండడము, పింపుల్స్ రావడము, అండ్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మేల్ టైప్ ఆఫ్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఉండడం, ఇవన్నీ చూస్తుంటాం అన్నమాట బేసిక్. ఇప్పుడు కొత్తగా ఏం చేశారు, పిఎంఓఎస్ అని చేశారు. పిఎంఓఎస్ అంటే ఏంటి అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఓకే. సో ఈ పీసీఓడిలో మనకు ఉండేటివి ఏంటి, రెగ్యులర్ సైకిల్స్ మట్టుకే. సో వేరే పీసీఓఎస్లో ఏంటి, అన్నీ హార్మోన్కి సంబంధించే ఉన్నాయి కదా. సో అందుకు పాలీ ఎండోక్రైన్ అదొక మెటబాలిక్ సిండ్రోమ్ అనమాట. అంటే ఈ హార్మోన్స్ మెటబాలిజం దెబ్బతినింది కాబట్టి మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి పిఎంఓఎస్ అని చేశారు. ఓకే. సో అది నిజంగా కూడా అది మెటబాలిక్ ప్రాబ్లమే. సో ఇది జెనెటిక్ ప్రాబ్లం అనమాట. సో మదర్కి ఉందనుకోండి పీసీఓఎస్, పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సిస్టర్స్కి పీసీఓడి ఉందనుకోండి, ఉంటాయి జనరల్గా. రెగ్యులర్ సైకిల్సే కాదు, వీళ్ళకి ఫ్యూచర్లో షుగర్ కూడా రావచ్చు, ఒబేసిటీ రావచ్చు, మోర్ ప్రోన్. అయితే మ్యామ్ ఈ అసలు ఫస్ట్లో ఇదివరకు మా అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ, మేము ఈ థైరాయిడ్లు ఎప్పుడు వినలేదమ్మా, మేము ఇన్ని టెస్టులు ఎక్కడ చేయించుకున్నాం, మేము ఇన్నిసార్లు హాస్పిటల్కి ఎక్కడ తిరిగామని జనరల్గా వాళ్ళు అంటూ ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళ లైఫ్ స్టైలే వేరు, ఇప్పుడు లైఫ్ స్టైల్సే వేరు. ఏ దానికి అయినా ఎట్ ది ఎండ్ ముడిపెడతారు లైఫ్ స్టైల్ డిజార్డర్ కంపల్సరీ చెప్తా ఉన్నారు కదా. ఎలా ఎఫెక్ట్ పడుతుంది బాడీకి? అందరూ తినేదే తింటున్నాం కదా, అందరూ పీల్చుకునే గాలే పీల్చుకుంటున్నాం కదా అనిపిస్తుంది. అన్నీ విన్నాక లైఫ్ స్టైల్ చేంజ్ కావాలండి అంటారు కదా, ఇంకేం చేంజ్ కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. అవును, జనరల్గా మన ఏషియన్స్ అందరికీ కూడా ఎస్పెషల్లీ ఇండియన్స్కి రైస్ అంటే చాలా ఇష్టం. సో వెస్ట్రన్ కంట్రీస్తో మనం కంపేర్ చేస్తే వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారు, అవునా, అందరికీ తెలిసిందే. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుందాం అది పక్కన పెడదాం, కానీ వాళ్ళు హెల్దీ ఫుడ్ తీసుకుంటే మీట్తో పాటు ఆకుకూరలు తింటారు. కానీ రైస్ వెరీ లెస్, అక్కడ దొరకని కూడా దొరకదు, పండియర్ కూడా. ఓకే. సో మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి, వాళ్ళు అందుకే ప్రెగ్నెన్సీ ప్లానింగ్స్ 35 yearsకి 40 yearsకి చేసుకున్నా వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వస్తాయి చాలా మందికి, కొంతమందికి రావు, అది వేరే విషయం, అది ఎక్కడన్నా ఉండేదే. కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది వాళ్ళకి లేటు. వాళ్ళకి న్యాచురల్గా వస్తున్నారు కదా మేడం, అక్కడ అవుతున్నాయి కదా మేడం, మనకి ఇక్కడ ఎందుకు అవుతలేదు అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఇట్. మనకు మన అమ్మమ్మల టైంలో చూసుకుంటే అప్పుడు ఫుడ్ కూడా ఇదే, చేంజెస్ లేదు. అదే మనకు ఆవకాయ పచ్చడి, అవే ఆకుకూరలు, అవే చికెన్, పప్పులు అన్నీ ఇవే. కాకపోతే వాళ్ళు యాక్టివిటీ కూడా అంత ఉండేది. ఓకే. సో పొలంలోకి వెళ్ళేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో పొలంకి వెళ్ళకపోయినా కానీ ఫీమేల్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో అన్నీ ఊడ్చుకోవడం కానివ్వండి, తుడుచుకోవడం కానివ్వండి, వంగి చేత్తో తుడిచేవాళ్ళు, గిన్నెలు కడుక్కునేవాళ్ళు, కూర్చొని గిన్నెలు కడుక్కునేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు. ఇప్పుడు ఏముందండి, డిష్ వాషర్లు వచ్చినాయి, వాషింగ్ మిషన్లు వచ్చినాయి, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది, అవునా. ఫిజికల్ యాక్టివిటీ తగ్గినప్పుడు మనం కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్ నుంచి మనకు ఫ్యాట్ కంటెంట్ అనేది డెఫినెట్గా మనం వర్కౌట్ చేయలేదు, ఎక్సర్సైజ్ లేదు, బాడీకి ఒళ్ళు రావడం తప్ప మనకేముంటుంది. ఒకసారి మనకు ఫ్యాట్ సెల్స్ అనేవి బాడీలో ఎక్కువ అవుతా ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా మన మెటబాలిజం అనేది దెబ్బతింటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటివి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, దీనివల్ల మనకు మెన్సెస్ అనేటివి రెగ్యులర్గా రావు, ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది పెరుగుతాయి.
సో ఇప్పుడు కాలంలో మీరు అందుకే చూడండి డైట్స్ అనేటివి చాలా చేంజ్ అవుతున్నాయి. సో అందరు ఏం చెప్తున్నారు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేయండి, మోర్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోండి. సో కార్బోహైడ్రేట్స్ రిచ్ డైట్ అనేది తగ్గియండి మెయిన్. సో ఇవన్నీ చేస్తే డెఫినెట్గా మనం కూడా పాతకాలంలాగా తయారుగా అవచ్చు. కానీ ఇక్కడ చేంజెస్ ఏమవుతాయి అంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ జీన్స్ కూడా వీక్ అవుతానే ఉంటాయి. ఇప్పుడు నా జీన్ టెస్టింగ్ చేసుకుంటే నాకు మా అమ్మమ్మ దగ్గర నుంచే కదా వచ్చింది ఫ్యామిలీ ట్రీ. సో అదొక జనరేషన్ దాటి వచ్చింది. సో మన మదర్ లైఫ్ స్టైల్కి, నా లైఫ్ స్టైల్కి, రేపు పొద్దున నా డాటర్ లైఫ్ స్టైల్కి డెఫినెట్గా చేంజెస్ వస్తాయి. సో వాళ్ళ జీన్స్ ఇంకా వీక్ అవుతాయి. సో అందుకే పాతకాలంలో ఏమనాలి, అటు 3 తరాలు చూసి ఇటు 3 తరాలు చూసి పెళ్లి చేయాలనేవారు. సో ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ ఏదో ఫినాన్సెస్ గురించో కాదు, లేకపోతే పేరు ఊరు వీటన్నిటి గురించి కాదు. ఇది జనరేషనల్ ప్రాబ్లమ్స్ చూస్తారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లాస్ట్ 3 జనరేషన్స్లో, ఇవి మనకి ఇంపార్టెంట్ బేసిక్గా. సో అందుకే మన లైఫ్ స్టైల్ అనేది ఎంత యాక్టివ్గా పెట్టుకుంటే అంత బెటర్. అసలు థైరాయిడ్ ఇక్కడ మిమ్మల్ని కూడా చాలా మంది అడిగే ఉంటారు, ఇక్కడ ఉన్న థైరాయిడ్ ఎందుకండి హార్మోన్స్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, దానికి దీనికి ఏంటి అంటే సంబంధం అని అడుగుతూ ఉంటారు కదా. మనం మీ ఆన్సర్, థైరాయిడ్ అనేది మన హోల్ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో మైనర్ వెయిట్ చేంజెస్ ఉన్నా కానీ థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, స్లీప్ ప్రాబ్లమ్స్ రావచ్చు థైరాయిడ్తో, మనకు మన రిఫ్లెక్స్ యాక్టివిటీ తగ్గిపోవచ్చు, కాన్స్టిపేషన్ డెవలప్ కావచ్చు, మన హార్ట్ పాల్పిటేషన్స్ రావచ్చు, సో హార్ట్ రేట్ అనేది ఎక్కువ అవ్వచ్చు. ఇవన్నీ చేంజెస్ ఉంటాయన్నమాట. సో థైరాయిడ్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవడం అవసరము. ఎవ్రీ 3 మంత్స్కైనా 6 మంత్స్కైనా మనం కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. సో థైరాయిడ్ ఎక్కువైనా ప్రాబ్లమే, థైరాయిడ్ తక్కువైనా ప్రాబ్లమే, టెస్టింగ్ అనేది మ్యాండేటరీ. ఎస్, అబ్బాయిల్లో ఉండదు మ్యామ్ థైరాయిడ్? ఎందుకు ఉండదు, డెఫినెట్గా ఉంటుంది. కానీ బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ మేజర్గా ఏముంటుంది అంటే ఉమెన్ ఆర్ మోర్ హార్మోనల్. ఎందుకు అంటే ఉమెన్కి ఎవ్రీ మంత్ సైకిల్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. సో హార్మోన్స్ని బట్టే ఫీమేల్స్లో మెన్సెస్ అనేది వస్తుంది. సో వీళ్ళకి అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ వెరీ సెడెంటరీ, అంటే ఇంకా మొత్తమే పనే చేయట్లేదు, ఓన్లీ ల్యాప్టాప్ చేసుకొని కూర్చుంటున్నారు, వీడియో గేమ్లు ఆడుకొని కూర్చుంటున్నారు, సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేదే లేదనుకోండి, వాళ్ళల్లో కూడా హార్మోన్ డిస్టర్బెన్స్ రావచ్చు. కానీ జనరల్గా ప్రీవియస్గా ఒక 10 years 15 years బ్యాక్ కంపేర్ చేసి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే సో మేల్స్లో ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ డెఫినెట్గా వస్తున్నాయి. వై? బికాస్ లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయింది. సో బ్లంట్గా దిస్ ఇస్ వాట్ యూ షుడ్ డూ టు కీప్ యువర్ హార్మోన్స్ ఇన్ అ పర్ఫెక్ట్ గేట్ అని చెప్పడానికి ఏం చెప్తారు మరి? హెల్దీ లైఫ్ స్టైల్, సింపుల్. ఓకే, సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనం ఏదో రాత్రి 8 o'clockకి పడుకొని పొద్దున 10 o'clockకి 11కి లేయడము, యాక్టివ్ ఒక 1 hour ఎక్సర్సైజ్ చేయడం, 1 hour జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసేసాము, ఇంకా రెస్ట్ ఆఫ్ ద డే నేను కూర్చోవచ్చు అనుకోవడం కాదు. మీకు స్లీప్ అనేది అన్డిస్టర్బ్డ్ స్లీప్ అవసరం. సో 8 to 10 hours అని బుక్లలో రాసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏం చెప్తారు, అన్డిస్టర్బ్డ్ స్లీప్ అవసరం. అన్డిస్టర్బ్డ్ స్లీప్ 6 to 8 hours అవసరం. ప్లస్ రోజు యాక్టివ్ లైఫ్, జిమ్కి మీరు వెళ్ళండి 1 hour, ఇట్ ఈస్ వెరీ గుడ్. దాంట్లో ఒక 1/2 hour మీరు కార్డియో ఎక్సర్సైజెస్ చేసుకున్నా కానీ ఒక 1/2 hour స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని రోజంతా కూర్చోవద్దు. సో ఇప్పుడు మనము ల్యాప్టాప్ జాబ్స్ చేస్తున్నాం, ఒక 20 minutes కూర్చున్నాం అనుకోండి, ఒక 10 minutes అట్లా పోయి రౌండ్ వేసుకొని రావాలి. మళ్ళీ యూ సిట్ ఫర్ 1/2 hour, దెన్ యూ గెటప్, నిల్చొని చేయండి వర్క్, మళ్ళీ కూర్చోండి. అట్లా రోజుకు కూడా మీరు కంటిన్యూస్లీ మూమెంట్ అనేది ఇస్తూనే ఉండాలి. మనం చెట్లం కాదు కదా అక్కడే ఒక ప్లేస్లో కూర్చోడానికి. సో మూమెంట్ అనేది అవసరం. సో మూమెంట్ చేస్తే ఏంటి అంటే రోజు కూడా మనకు ఈ స్టెప్స్ అనేటివి మనం అట్లీస్ట్ ఇప్పుడు అందరికీ ఫిట్బిట్స్ ఇవన్నీ వచ్చాయి. సో కనీసం 6 to 8,000 వరకు స్టెప్ కౌంట్ అనేది చూసుకుంటే బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో ఈ చెక్ లిస్ట్లు మనం పెట్టుకోవాల్సిందే, తప్పదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.